రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది. అప్పుడేమో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. వానకాలం ఎగబెడితివి, యాసంగికి కోతలకు సిద్ధం చేస్తేవి. అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట. అంటే 2 నాలుకల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి, ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేం రాబాయ్, బయట పోయి ఊకే సతాయిస్తారు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతుల్ని కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇవాళ వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి. ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? అన్నదాతలంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం, పైరవికారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులు మళ్ళీ పైరవికారుల చుట్టూ, కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలనా? కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా, ఏ దరఖాస్తు లేకుండా, రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, వానకాలం వచ్చిందన్నా, యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు పట్ల మీకుండే ప్రేమ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, ప్రభుత్వమే లీకులు ఇస్తుంది. 10 ఎకరాలకు ఇస్తాం, 1 పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు.
ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్లో పండ్ల తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పత్తి ఉంటుంది. నారాయణ ఖేడ్ అయినా సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామాయిల్ కానీ ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చేవరకు ఏమైతుంది? 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు? ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగు చేసే రైతులంతా కూడా చిన్న సన్నకారు రైతులే, ముఖ్యంగా గిరిజన దళిత రైతులే. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన రైతులే పత్తి సాగు చేస్తారు. దళిత రైతులే ఎక్కువగా సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక్క వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ, పసుపుకు పెట్టుబడి ఎక్కువ, పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ. మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా? చెరుకుకు నార్మల్ గా ఇతర పంటల కంటే పెట్టుబడి 2 అంతలు ఉంటుంది. ఇవాళ 1,00,000 ఎకరాల్లో చెరుకు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 1,00,000 ఎకరాల్లో పసుపు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర పండ్ల తోటలు, ఒక 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి. ఇలా కంది దాదాపు 10 లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగైతుంది. కంది కూడా సింగిల్ క్రాప్, 8 నెలలు 9 నెలలు పడుతుంది. ఇక నువ్వు కంది వేసినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా, నువ్వు పత్తి వేసినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా, నువ్వు చెరుకు వేసినావు కదా ఒకటేసారి రైతు భరోసా, నువ్వు పసుపు వేసినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా, నువ్వు పండ్ల తోటలు పెట్టినావు కదా నీకు ఒకటేసారి రైతు భరోసా అని ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ పత్తి గాని, కంది గాని, హార్టికల్చర్ పండించే రైతులు దళిత గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు. రాళ్ళు రప్పలకి ఏమని మాట్లాడుతున్నారు. ఎవరుంటారు? కొండలు గుట్టల్లో సాగు చేసేటోళ్ళు ఎవరు? పోడు భూముల సాగు చేసేటోళ్ళు ఎవరు? కొండలు గుట్టల్లో పోడు భూములు సాగు చేసే రైతులు గిరిజన రైతులు. అంటే మీ టార్గెట్ ఏంది? గిరిజన రైతులు అంటే మీకు గిట్టదా? గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొడదామనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. అన్నీ ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, రైతులు పెట్టేవాళ్ళు గాని అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. రైతులు దరఖాస్తులు పెట్టండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, పైరేవు కార్ల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునేవాడిగా మార్చకండి. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని పంటలకు ఇవ్వండి. ఇలా దీర్ఘకాలిక పంటలుంటాయి, వర్షాధారిత పంటలుంటాయి, వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది. పత్తి రైతులకు పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ.
అవకాశాలు లేక వర్షాధారితంగా గిరిజన దళిత రైతులే ఎక్కువగా బీసీ రైతులే పత్తి పండిస్తారు. ఇవాళ నువ్వు ఆ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఎల్లుండి 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు. ఒకవేళ పత్తి రైతులకు కానీ, కంది రైతులకు కానీ, హార్టికల్చర్ రైతులకు కానీ మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే పర్యవసానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించండి. ఇవాళ పంట ఒకటి కావచ్చు, కానీ దాని పెట్టుబడి ఎక్కువ. కందులు దాదాపు 10 నెలల పంట, చెరుకు ఏడాది పంట, పసుపు ఏడాది పంట, పత్తి 6-7 నెలల పంట. దాని పెట్టుబడి ఎక్కువ. మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అందరి రైతులకు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇలా ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదు. మీరు ఒకసారి గమనిస్తే రుణమాఫీ సగం మందికే అయింది. బోనస్ 10 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క పంటకే బోనస్ అన్నారు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది 5%. ఎందుకంటే 10 రకాల పంటలకు బోనస్ అని ఒక్క పంటకు బోనస్ ఇచ్చిండ్రు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డు వాట్లకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే 5%. రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు, ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ప్రారంభిస్తామన్నారు. వానకాలంలోనేమో ఏమైందా పంటల బీమా అంటే యాసంగికి వెళ్ళిస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వచ్చింది, పంటల బీమా ఏమైందా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తామంటారు. అంటే పంటల బీమా గుండు సున్నా. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది సున్నా. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టిండ్రు. అన్నీ అవుతాయి. మీరు ఏమిచ్చారు? పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి, గాడిద గుడ్డు పెట్టిరి. వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటారు, గుండు సున్నా పెట్టిరి. రైతులకు పంటల బీమా అంటారు, దాన్ని సున్నా పెడితిరి. రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబడితిరి. రుణమాఫీ సగమే చేస్తిరి. బోనస్ చెప్పిన దాంట్లో 5 పైసలు ఇచ్చిండ్రు, 95 పైసలు ఎగబెట్టిండ్రు. 24 గంటల కరెంట్ అన్నారు, 16 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. ఇక మరి మీరు ఇచ్చింది ఏంది? మీరు రైతులకు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా? అరే 2 లక్షల మీద అప్పున్నోళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు? పోనీ బ్యాంకులలో జల్దీ కట్టురు మీకు ఎత్తామన్నాడు. ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కడితే ఆ 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితలేదు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీ లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టిండు. ఇలా ఈ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేవాడిగా మార్చొద్దు. రైతు ఎప్పుడు పై చేయి ఉండాలి, రైతు ఇచ్చేవాడికి ఉండాలి. కానీ రైతును మీరు దరఖాస్తులు పెట్టించి దరఖాస్తులో
తెలుసో తెలియకో తప్పులుంటే మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు మానండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మీ దగ్గర డేటా ఉంది, ఇదేం కొత్త స్కీమ్ కాదు, నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చిండు కదా, అదే పద్ధతిలో 5,000కు బదులు 7,500 ఇస్తాను నువ్వు నమ్మించినావు, నమ్మించి గడ్డనెక్కినావు. మరి గడ్డనెక్కిన తర్వాత నీవు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను, వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, మాట తప్పిండ్రు. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, ఏరు వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇలా ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరియట్లో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదెరువు లేనటువంటి వాళ్ళు. కూలీ కనుకనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏందట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధెకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా? పావు ఎకరంలో పంట వండుతుందా? వాళ్ళు బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి, సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పంటది, పేరుకు మాత్రం 5 గుంటలో 10 గుంటలో ఉంటుంది. వాళ్ళను కూడా ఏరి వేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని కోతలు పెట్టి వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12,000 కూడా ఎగబెట్టే కుట్ర చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం కదా. ఒక కుటుంబానికి ఉన్నదే 100 పని దినాలు, నువ్వు కోతలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఉపాధి హామీ